సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ ఎకనామిక్ సర్వేలో చూడండి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి అగ్రికల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. అగ్రికల్చర్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు 42.3% ఆఫ్ పాపులేషన్. 42.3% పాపులేషన్కి జీవనాధారం ఏంటమ్మా ఇండియాలో అగ్రికల్చర్. అండ్ జీడిపికి 18.2% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, జీడిపికి పరంగా అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ తక్కువ, కానీ జీవనాధారం పరంగా ఎక్కువ మందికి అగ్రికల్చర్ జీవనాధారం అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న సెక్టర్ ఏది అంటే అగ్రికల్చర్ అని చెప్తాం. కానీ జీడిపి పరంగా తీసుకుంటే కాంట్రిబ్యూషన్ కంపారిటివ్గా తక్కువే. ఎందుకంటే అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది అనుకున్నంతగా మన భారతదేశంలో డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఉండట్లేదు. అండ్ ఇండస్ట్రీ మరియు సర్వీసెస్తో పోల్చుకున్నా కూడా తక్కువ ఉంటుంది. దిస్ సెక్టర్ అచీవ్డ్ అన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 4.18% ఓవర్ లాస్ట్ 5 years. అంటే గ్రోత్ రేట్ కూడా అంత గొప్పగా లేదు. ఎందుకంటే ఓవరాల్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఎట్ 6%, 7%, బట్ అగ్రికల్చర్ మాత్రం 4.18% మాత్రమే గ్రో అయ్యింది లాస్ట్ 5 yearsలో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్. అలాగే కీ ఛాలెంజెస్ ఇంక్లూడ్ లో ప్రొడక్టివిటీ, ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ఇన్యాడిక్వేట్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్ ఛాలెంజెస్ ఏంటమ్మా మనకి, ప్రొడక్టివిటీ లో అంటే తక్కువ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్కి పెడుతున్న ఎఫర్ట్కి దాని నుంచి వస్తున్న అవుట్పుట్కి సింక్ ఉండట్లేదు. ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్, చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కువైపోయాయి, ఫ్రాగ్మెంట్ అయిపోయాయి. అండ్ ఇన్యాడిక్వేట్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పంట పండించిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి దాన్ని అమ్మడానికి దట్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్యాడిక్వేట్గా ఉంది, అది సరిపోవట్లేదు. దట్ ఈస్ నాట్ ఇన్నఫ్. అంటే సరైన గిట్టుబాటు ధర దక్కించుకోవాలంటే మార్కెట్కి యాక్సెస్ ఉండాలి, అవి సరిగ్గా లేవు. ఇవి మన అగ్రికల్చర్లో ప్రధానంగా ప్రాబ్లమ్స్. సో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పరంగా తీసుకుంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది 2022-23లో ఆల్ టైమ్ హైని హిట్ చేసింది, 329.7 మిలియన్ టన్స్. అయితే 23-24కి కొంచెం తగ్గడం అనేది జరిగింది, ఎందుకంటే మాన్సూన్స్ డిలే అవ్వడం వల్ల. అండ్ అనదర్ ఆస్పెక్ట్ తీసుకుంటే క్రాప్ డైవర్సిఫికేషన్. గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటి, ప్రధానంగా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది దేనిపైన, రైస్, వీట్. వాటి నుంచి ఇంకా వేరే వాటికి కూడా మనం డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చింది. వాటిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీంట్లో వీట్ ప్రొడక్షను, రైస్ ప్రొడక్షను, అలాగే పల్సెస్ ప్రొడక్షన్ కూడా, ఈ మూడింటి ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో NFSM తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ తీసుకురావడం అనేది జరిగింది. సో అలాగే నెక్స్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ప్రభుత్వం ఈ రెండింటిని అంటే ఎక్కువగా మనకి ప్యాడీ క్రాప్ అంటే రైస్ క్రాప్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసే క్రాప్స్తో రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ స్టేట్ ఆఫ్ పంజాబ్ మీరు తీసుకున్నారనుకోండి, పంజాబ్లో ఎక్కువగా రైస్ పంట పండిస్తారు, కానీ దానివల్ల వాటర్ ఎక్కువగా భూగర్భ జలాలన్నీ అంతరించిపోతున్నాయి. అందుకని వాటిని మార్చాలి, ఓన్లీ వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే పంటలతో వాటిని రీప్లేస్ చేసి వాటర్ తక్కువగా కన్జ్యూమ్ చేసుకునే పంటల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రామే క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి వస్తుంది. దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది స్టోరీ. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు, 22 క్రాప్స్కి ప్రొడక్షన్ కాస్ట్ పైన 50% మార్జిన్తో ప్రభుత్వం ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. అదే మినిమం సపోర్ట్ ప్రైస్. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ వల్ల ఉపయోగం ఏంటి, ఏంటంటే రైతులకి వాళ్ళు పంట పండించడానికి ముందే అది ఏ రేటుకి వెళ్తుందన్న క్లారిటీ వస్తుంది. సో డెసిగ్నేటెడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో 22 క్రాప్స్ వాటికి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. దానివల్ల ఓకే, మనం ఇప్పుడు పంట పండిస్తే అది మార్కెట్లో సేల్ అవ్వదేమో, దాన్ని మనం అమ్ముకోలేమేమో, మనం పంట పండించిన తర్వాత దాని ధర తగ్గిపోతుందేమో అన్న భయం రైతులకి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏ రేట్ అయితే చెప్తుందో ఆ రేటు పెట్టి ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఇట్ ప్రొవైడ్స్ అట్లీస్ట్ 50% మార్జిన్ ఓవర్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 22 crops.
50% మార్జిన్ అంటే ఏంటి, నీకు 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 150 రూపాయలు నీకు దానికి వస్తాయి. 150 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం. అది 50% మార్జిన్. దీనివల్ల డైవర్సిఫికేషన్ ఎంకరేజ్ అవుతుంది. ఫార్మర్స్కి స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. రేపు పొద్దున్న నాకు ఎంత వస్తుంది అన్న భయం ఉండదు. అనే భయం లేకుండా ప్రాపర్గా వాళ్ళు డైవర్సిఫై చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ 22 క్రాప్స్కి ఇచ్చారు కాబట్టి రైస్, వీటే కాకుండా మిగిలిన వాటికి కూడా ఎంఎస్పీ ఉంది కాబట్టి వాటిని కూడా పండించడానికి రైతులను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అగ్రికల్చర్లో, ప్రధానంగా ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడం కోసం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ, ఇరిగేషన్ కవరేజ్. ఇరిగేషన్ కవరేజ్ అనేది 49.3% నుంచి 55%కి పెంచడం అనేది జరిగింది యూజింగ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇరిగేషన్ కవరేజ్ అంటే నీటి పారుదల. ప్రతి పంటకి, ప్రతి వ్యవసాయదారుడికి కూడా వాళ్ళు పంట పండించడం కోసమే నీరు అందుబాటులో తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఇది. దెన్ పెర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇట్ బ్రాట్ 90 lakh hectares అండర్ మైక్రో ఇరిగేషన్ సిన్స్ 2015-16. 90 లక్షల హెక్టార్స్ అండర్ మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చింది. మైక్రో ఇరిగేషన్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అంటాం చూడండి, చొక్కా పడ్డం, వేస్టేజ్ జరగకుండా వాటర్ ఎఫిషియెంట్గా యూజ్ చేసేలాగా. అందుకే ఇక్కడ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే వాటర్ వేస్టేజ్ జరగకుండా వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడం కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పెర్ డ్రాప్ మోర్ క్రాప్. దీని ప్రకారం 90 లక్షల హెక్టార్స్ని మైక్రో ఇరిగేషన్ కిందకి తీసుకొచ్చారు. వేస్టేజ్ అనేది తక్కువ చేసి తక్కువ వాటర్తో ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేలాగా చేయడం. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. మనకి ఎలాగైతే హెల్త్ కార్డు, సాయిల్ హెల్త్ కార్డ్ అంటే ఆ భూమిలో సారం ఏంటి, ఏమున్నాయి, అలాంటి భూమిలో ఏ పంట పండిస్తే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి డేటా అంతా కూడా సాయిల్ హెల్త్ కార్డులో మెయింటైన్ చేస్తారు. అది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఏ పంట పండించాలనే డెసిషన్ తీసుకోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ సాయిల్ సారం పెరిగిందా, సారం తగ్గుతుందా, ఇలాంటి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది మనం డిజిటల్ రికార్డ్ చెక్ చేసినప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. సో ఈ రకంగా హెల్త్ కార్డ్ స్కీమ్ ద్వారా కూడా మనకి సాయిల్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24 కోట్ల హెల్త్ కార్డు ఇప్పటికీ ఇష్యూ చేశారు. అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్కమ్ సపోర్ట్ కేటగిరీలో తీసుకుంటే పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 చొప్పున రైతులకు ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 11 కోట్ల ఫార్మర్స్కి 3.24 lakh crores ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఇది ఇన్సూరెన్స్ కవరేజ్. 610 లక్షల హెక్టార్స్ 2023-24లో ఇన్సూరెన్స్ కిందకి తీసుకొచ్చారు. 1.5 lakh crores క్లెయిమ్స్ కింద ఇప్పటి వరకు 2016-17 నుంచి పే చేయడం అనేది జరిగింది. అంటే సడన్గా వర్షాలు పడినా, తుఫాన్లు వచ్చినా, పాడైపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా రైతులు మన పంట పాడైపోయింది అని రోడ్డు మీదకి వచ్చేసి ఊరేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ తప్పుతాయి. అలా ఫసల్ బీమా యోజన ద్వారా కూడా చాలా హెల్ప్ ప్రభుత్వం చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది క్రియేట్ చేసింది. 73,194 కోట్లు మొబిలైజ్ చేసి స్టోరేజ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అలాగే ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. ప్రధానంగా రైతులకి పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర తెచ్చుకోవడం పెద్ద కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక పంట పండించాడు, దానికి పంజాబ్లో విపరీతమైన డిమాండ్ ఉందనుకోండి. ఆ విషయం రైతుకు తెలియకపోవడం వల్ల డిమాండ్ లేని ఆంధ్రప్రదేశ్లో దాన్ని తక్కువ రేటుకి అమ్మేసుకుంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ డిస్కవరీ సరిగ్గా జరగట్లేదు. ప్రైస్ డిస్కవరీ అంటే అర్థం ఏంటి, దీనికి ఎక్కడ మంచి ప్రైస్ దొరుకుతుంది అన్న విషయాన్ని ఆయన కనిపెట్టలేకపోవడం వల్ల ఏమవుతున్నాడు, ఆయన నష్టపోతున్నాడు. ఎవరు, రైతు. అలా రైతు నష్టపోకూడదు అంటే, కనిపెట్టలేకుండా నష్టపోకూడదు అంటే రైతు ఏం చేయాలి, ఇలాంటి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్కి కనెక్ట్ అవ్వాలి. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల దేశవ్యాప్తంగా సప్లయర్సు మరియు బయ్యర్సు ఆ మార్కెట్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒక రైతును అనుకోండి, నేను పలానా టైపు పంట పండించాను, దాన్ని నేను పెడుతున్నాను. దాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నేను డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తారు. నీకు ఆంధ్రాలో దానికి రేట్ పలకట్లేదు, కానీ పంజాబ్లో ఉన్నవాడికి కూడా వాడికి కావాల్సిన ఆంధ్రాలో ఉంది, ఒక రైతు చేస్తున్నాడు అంటే వాళ్ళు నేను కాంటాక్ట్ చేస్తారు, ఎక్కువ ప్రైస్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అప్పుడు నీకు ఎక్కడ బెస్ట్ ప్రైస్ వస్తుందో అక్కడ అమ్ముకునే అవకాశానికి లభిస్తుంది. దట్ ఈజ్ ఈనామ్ కాన్సెప్ట్. ఇలా 1.77 crore ఫార్మర్స్ని 2.56 lakh ట్రేడర్స్తో కనెక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెంట్ ప్రైస్ డిస్కవరీ అవుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ పలానా చోట ఉందని ఎంతమందికి తెలిస్తే ఆ ప్రోడక్ట్కి అంత మంచి ప్రైస్ వస్తుంది.
అది ఎక్కువ మందికి తెలియదు అనుకోండి, ఆ ప్రోడక్ట్కి మంచి ప్రైస్ అనేది రాదు. నెక్స్ట్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ చూడండి. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఇష్టం వచ్చినట్టు కెమికల్ ఫెర్టిలైజర్స్ లాంటివి వాడేసి నేల సారాన్ని పాడు చేసేసి భవిష్యత్ తరాలకి దిగుబడి లేకుండా చేసే బదులు సస్టైనబుల్ వేలో అగ్రికల్చర్ జరిగేలాగా, అంటే బయో ఫెర్టిలైజర్స్ లాంటివి వాడి కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి వాడకాన్ని తగ్గించేలాగా అగ్రికల్చర్ని మార్చడం కోసం తీసుకొచ్చిన స్కీము నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఇది 7.33 లక్షల హెక్టర్స్ రైన్ఫెడ్ అగ్రికల్చర్ కింద ఉన్న ఇంత లక్షల హెక్టార్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది, సస్టైనబుల్ మోడ్లోకి చేంజ్ చేయడం అనేది జరిగింది. అలాగే పిఎం ప్రణామ్ కింద ఇట్ ఇన్సెంటివైజ్ స్టేట్స్ టు రెడ్యూస్ కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సేమ్ ఇది కూడా ఆ పర్పస్లోనే మనకి తీసుకురావడం జరిగింది. అలాగే అలైడ్ సెక్టార్స్ అండ్ డైవర్సిఫికేషన్ మనం తీసుకుంటే లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్. లైవ్ స్టాక్ అనేది అగ్రికల్చర్ జీవీఏలో 30.38% కంట్రిబ్యూట్ చేస్తుంది, గ్రోయింగ్ ఎట్ 7.38% CAGR ఫ్రమ్ 2014-23. 14 నుంచి 2023 మధ్యలో సంవత్సరానికి 7.38% చొప్పున కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అది రికార్డ్ చేసింది. అంటే ఓవరాల్ అగ్రికల్చర్ నుంచి వస్తున్న జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్లో 30.38% అనేది లైవ్ స్టాక్ నుంచి మరియు ఫిషరీస్ నుంచి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ప్రధానమంత్రి లైవ్ స్టాక్ అంటే ఏంటమ్మా, మన ఆవులు, గేదెలు, పందులు, గొర్రెలు ఈ పెంపకం. సో ఈ సెగ్మెంట్ బాగా ఎక్కువ గ్రో అవుతుంది ఇప్పుడు అని చెప్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇది ఫిష్కి సంబంధించి. ఇట్ అచీవ్డ్ రికార్డ్ ఫిష్ ప్రొడక్షన్ ఆఫ్ 17.54 మిలియన్ టన్స్ ఇన్ 2022-23. ఇక డైరీ పౌల్ట్రీ తీసుకుంటే ప్రపంచంలోనే ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అని చెప్పొచ్చు. అండ్ పర్ క్యాపిటా విత్ ఇంక్రీజింగ్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మిల్క్, ఎగ్స్, మీట్. ప్రతి పర్సన్కి ఎంత మిల్క్ అవైలబుల్గా ఉంది, ఎన్ని ఎగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీట్ అవైలబుల్గా ఉంది అనే విషయం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూ వస్తుంది. అండ్ ఫైనల్లీ యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకుంటే ఇది 13,861 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్, 408 ప్రాజెక్టులని సపోర్ట్ చేసింది. 42 లక్షల ఫార్మర్స్కి దీని ద్వారా బెనిఫిట్ అనేది జరిగింది. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. యానిమల్ హస్బెండరీ అంటే ఏంటమ్మా, రైజింగ్ అండ్ సెలెక్టివ్ బ్రీడింగ్, లైవ్ స్టాక్ని పెంచడం మరియు సెలెక్టివ్ బ్రీడింగ్, కొత్త బ్రీడింగ్ టెక్నిక్స్తో ఇంకా మంచి ఆవులు, గేదెలు వీటిని ప్రొడ్యూస్ చేసేలాగా ప్రయత్నం చేయడం. దీన్ని మనం లైవ్ స్టాక్ యానిమల్ హస్బెండరీ అని చెప్పి అంటాము. సో ఆ ఆస్పెక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. అది 42 లక్షల ఫార్మర్స్కి ఇప్పటివరకు ఉపయోగపడింది. అలాగే డిజిటల్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకుంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ఇది 2021-25 మధ్యలో నడిచిన మిషన్. ఇట్ ఇంటిగ్రేట్స్ టెక్నాలజీస్ లైక్ AI, డ్రోన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఈ టెక్నాలజీస్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తుంది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి, డ్రోన్స్ని వాడి, రిమోట్ సెన్సింగ్ని వాడి ఎటువంటి పంట పండించాలి, ఎప్పుడు మనం పెస్టిసైడ్స్ వాడాలి, ఎప్పుడు ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, డిఫరెంట్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్లో టెక్నాలజీని వాడడం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అలాగే అగ్రి స్టాక్, ఏ యూనిఫైడ్ డిజిటల్ డేటాబేస్ ఫర్ ఇంప్రూవ్ టార్గెటింగ్ ఆఫ్ సబ్సిడీస్ అండ్ స్కీమ్స్. అంటే ఒక రైతు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని డిజిటల్గా స్టోర్ చేయడం. రైతు, అతని పేరేంటి, ఊరేంటి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎలాంటి పంట పండిస్తాడు, ఆయన సాయిల్ హెల్త్ కార్డు ఉందా, ఆయన PM కిసాన్ కార్డు ఉందా, కిసాన్ క్రెడిట్ కార్డు ఉందా, ఇలాంటి డేటా అంతా కూడా ఒక సింగిల్ ప్లేస్లో మెయింటైన్ చేసేది అగ్రి స్టాక్ అనమాట. దీనివల్ల ఏంటి, సబ్సిడీస్ కానీ ఇట్లాంటివి కానీ బెటర్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో బెటర్గా వాటిని వాళ్ళకి అందుబాటులోకి వచ్చేలాగా ప్రభుత్వం చేయొచ్చు. కృషి మ్యాపర్, జియో ట్యాగ్స్ ఫార్మ్స్ టు మానిటర్ ప్రొడక్టివిటీ అండ్ ల్యాండ్ యూజ్ ఎఫెక్టివ్లీ. సో ఫార్మ్స్ అన్నిటిని జియో ట్యాగింగ్ చేస్తారు, ఎక్కడ ఏ రకమైన పంట పండుతుంది ప్రాపర్గా ట్యాగ్ చేసి అది ప్రొడక్టివిటీ ఎలా ఉంది, దిగుబడి ఎలా ఉంది, ల్యాండ్ ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదంటే వేరే పంట పండించాల్సిన చోట ఇంకోటి పండిస్తున్నారా, ఒకదాని బదులు ఇంకోటి చేస్తున్నారా, ఇలాంటి వాటిని ప్రాపర్గా మ్యాప్ చేయడం కోసం కృషి మ్యాపర్ లాంటిది కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే ఓవరాల్గా అగ్రికల్చర్లో మనకి ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మెయిన్ థింగ్ లో ప్రొడక్టివిటీ. క్రాప్ ఈల్డ్స్ అనేవి గ్లోబల్ యావరేజ్ కంటే చాలా తక్కువ, అంటే మన పంట దిగుబడి అనేది గ్లోబల్ యావరేజ్ కంటే చాలా తక్కువ. ఎందుకంటే ప్రధానంగా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఎక్కువ, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్. పెద్ద ఉంటే మనం టెక్నాలజీని వాడచ్చు, సో తక్కువ కాస్ట్తో ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న వాటి వల్ల ఎక్కువ
ఇన్వెస్ట్ చేయలేక పాతకాలపు టెక్నాలజీస్ వాడుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. రెయిన్ మీద ఆధారపడడం వల్ల కూడా మనకి సరైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, పంటకి సరైన వాటర్ అందించలేకపోవడం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. మార్కెటింగ్ పరంగా కూడా మీకు చెప్పాను, మండీస్కి రైతులకి సరైన యాక్సెస్ లేదు. విత్ 434 స్క్వేర్ కిలోమీటర్స్ సర్వ్డ్ పర్ మండీ కంపేర్ టు రికమెండెడ్ 80 స్క్వేర్ కిలోమీటర్స్. 80 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక మండీ ఉండాలి, కానీ 434 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక మండీ ఉంది. సో నెంబర్ ఆఫ్ మండీస్ అంటే మార్కెట్స్, అగ్రికల్చర్ మార్కెట్స్ అనేవి ఇంకా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. సో దట్ దగ్గరలోనే అందుబాటులో ఉండి రైతులు పండించిన పంటని తొందరగా తీసుకెళ్ళగలుగుతారు, మంచి రేటుకి అమ్మగలుగుతారు. ప్రజెంట్ అలాంటివి ఇష్యూస్ ఉన్నాయి. వే ఫార్వర్డ్ ఏంటి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే పంట చేతికి వచ్చిన తర్వాత దాని ప్రాసెసింగ్ కావచ్చు, దాని నెక్స్ట్ స్టెప్స్ కోసం ప్రైవేట్ సెక్టర్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెంథన్ అగ్రిటెక్ స్టార్టప్స్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఫార్మర్స్ అందరూ గ్రూప్గా ఫామ్ అయితే అడ్వాంటేజెస్ ఉంటాయి. దాన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటాం. వాళ్ళందరూ విడివిడిగా చిన్న సన్నకారు చిన్న రైతులుగా కాకుండా వాళ్ళందరూ కంబైన్ అయితే, వాళ్ళందరి యొక్క కంబైన్డ్ ల్యాండ్, కంబైన్డ్ తెలివితేటలు కలిసినప్పుడు బెటర్ అవుట్పుట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. 100 మంది ఫార్మర్స్ కలిపి జట్టు కడితే వాళ్ళు బెటర్ బార్గెయిన్ చేయగలుగుతారు, ఫెర్టిలైజర్స్ కొన్నప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ. అలాగే అగ్రికల్చర్లో కూడా టెక్నాలజీ స్టార్టప్స్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ భారతదేశంలో పెరిగేలాగా ప్రభుత్వం దాన్ని ప్రోత్సాహకాలు అందించాలి. ఈ నామ్ గురించి చాలామందికి ఇంకా తెలియదు. దాని మీద అవేర్నెస్, యాక్సెసిబిలిటీ అనేది ప్రభుత్వం ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ కూడా చేసిన నాడు మనం నిజంగానే అగ్రికల్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాము.